నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఈ పైన చెప్పినవి సాధారణంగా పురుషులకు అన్వయం, స్త్రీలకి కూడా అన్వయం కొంతవరకు. ప్రత్యేకించి స్త్రీల విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. నేను కాదు చెప్తున్నవి ఇవన్నీ, లక్ష్మీదేవి చెప్తోంది అని మీరు గుర్తుపట్టాలి. ఆవిడంది, గృహమునకు సంబంధించినటువంటి శౌచము, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, మీ మీదెందుకు నా మీదే పెట్టుకుంటా. ఉదాహరణ, నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే నాకు అన్నగారు ఉన్నాడు అనుకోండి. పోనీ తమ్ముడు అంటే ఉన్నాడు, అన్నయ్య అంటే లేడు, నాకు నేనే పెద్దవాడిని ఇంట్లో, అందుకని అన్నయ్య అంటే గొడవ లేదు. నాకు అన్నయ్య ఉన్నాడు అనుకోండి, వాడు పేదవాడు, పాపం వాడిది ఏం పెద్ద ఉద్యోగం కాదు, కానీ వాడి కొడుకు బాగా చదువుకున్నాడు, వాడికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడి ఆరోగ్యం అంత మంచిది కాదు, బయట ఏమైనా తింటే పడదు. అన్నయ్య, నువ్వు ఎందుకన్నయ్య బెంగ పెట్టుకుంటావు? ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలి నువ్వు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రాలేవు. నీ కొడుకుని నా దగ్గర పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుకున్న నాళ్ళు వాడు నా దగ్గరే ఉంటాడు, ఇంట్లో ఉండి చదువుకుంటాడు. పెద్ద ఇల్లుంది, ఓ గది ఖాళీగా ఉంది, అందులో ఉంటాడు, చదువుకుంటాడు. నాకు కొడుకు ఆసరా ఉంటాడు చక్కగా దగ్గరగా. నా కొడుకు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నాడు, కాబట్టి వాడిని నా డిగ్రీకి పంపించన్నయ్యా, మా ఆవిడ ఉండి పెడుతుంది, శుభ్రంగా పిన్ని దగ్గర తింటాడు, సంతోషంగా ఉంటాడు అని నేను ఎప్పుడు అనగలను? ఆమె సంతోషంగా అలా వండి పెడుతుంది అన్నప్పుడు మీ అన్నయ్య కొడుక్కి నేను వండి పెట్టడం ఏమిటి అని అంటుందన్న భయం నాకుంటే నేను ఆదుకోగలనా? నా కొడుకు వరసైన వాడినైనా, అన్న కొడుకునైనా? ఇంకంతకన్నా నేను వ్యాఖ్యానం చేయను. ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది? అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది? తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది. తానొక మంచి పని చెయ్యాలి, తానొక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి. అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చోట్లు. కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు. ఆయన అలా వెచ్చిస్తున్నా పోన్లే, ఆయనకు అది ఇష్టం, ఆయనను అలా బ్రతకని, ఆయన వెంట నేను ఉంటాననడం తప్ప, బా దీని వలన విసిగెత్తిపోతాను, మీరు ఇది మానేయండి, హాయిగా ఇద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడు? ఈయన చేయగలడా చేసే మంచి పనులు? ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు. అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని, అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మీరు కొందరిని చూడండి, 5 కొడుకులు ఉంటారు, 5 కోడళ్ళు ఉంటారు, 4 కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇంతమంది వియ్యాలారు ఉంటారు, ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా? నిజానికి పురుషుడు కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ప్రేమ, ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది. ఎందుకో తెలుసా? అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితేది ఆయన ఆరోగ్యానికి భంగకరం. నాకు కావలసిందా ఆయన, నా పసుపు కుంకాలు. ఆయన సంతోషంగా ఉండాలి. ఈ చిన్నవి ఏ ఉన్నా ఆమె జీర్ణం చేసేసుకుంటారు తప్ప బయట కూడా అందం. ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి. నేను పేరు చెప్పను, కానీ మీకు ఒక విషయం చెప్తా. నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు ఎడుతుంటా. ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం. నేను ఆవిడ వాళ్ళ కోడళ్ళని చూసుకునే విధానం చూసి ఆశ్చర్యపోయా. ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా వెడుతోంది, ఏదో 2 నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి వెడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళ. ఆ పిల్ల వెడుతూ అత్తగారిని పట్టుకుని ఇడిచింది. అత్తయ్య, 2 నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేను అత్తయ్య, ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఏమిటి కోడలు అత్తగారిని పట్టుకుని ఏడవడం ఏమిటి, 2 నెలలు ఉండలేని అత్తయ్య అని చెప్పి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తూ ఆయనతో అన్నాను, అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి, అదే సంస్కారం మీ ఆవిడకి కూడా వచ్చింది, కోడళ్ళని అంత ప్రేమగా చూస్తున్నారన్నాడు. ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి,
మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని. అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు. నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను. నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది, నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాననేది. అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టలేదండి అన్నారు. ఆ ఇంట ప్రశాంతత, ఆ ఇంటి వృద్ధి అంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు. అక్కడే కాదు, ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అది అంత తేలికైన విషయం ఏం కాదు, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా కూడా వాళ్ళ ఓర్పు, వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ, బంధువుల్ని కలుపుకోవడం, అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ, అది లేనినాడు ఏ పూర్ణత్వం ఉంటుంది? అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి? ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే. ఎక్కడ చూసినా ఇంగిలి గ్లాసులు, ఎక్కడ చూసినా ఇంగిలి గిన్నెలు, ఎక్కడ చూసినా అలా పడిపోయి ఉండి రేపొద్దున్న పని పిల్ల వస్తుందండి అప్పుడేదో ఒక అడుగుతారండి, అలా ఎక్కడ చూసినా ఇంగిళ్ళే, ఏ పాత్ర శుద్ధిగా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో. అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల, అయిన దానికి కాంద్యానికి భర్త ఎతి అంటే తాను పెతి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది. వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శభాష్, మంచి మాట చెప్పావే, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. తాను ఒక మాట అందనుకోండి, నువ్వు చెప్పింది తప్పు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి, అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి. అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చెల్లాలన్న పెంకితనం పనికిరాదు. అది భర్త విషయంలోనైనా దోషమే, భార్య విషయంలోనైనా దోషమే. 24 గంటలు నా మాటే నిలబడాలని భార్య అనుకోకూడదు, నా మాటే నిలబడాలని భర్త అనుకోకూడదు. ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్న నాడు మంచి మాట చెప్పావు, ఆచరిద్దాం. చెప్పలేదు అనుకున్న నాడు నింద చేయడం కాదు, ఇది ఇందుకొద్దు, ఇలా ఆలోచన చెయ్యి, ఇలా చేద్దాం. ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు. అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ భావన అంటే, సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే, తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది. మా నాన్నగారికి ఏం తెలియదండి, ఆయన అమాయకుడు ఒక భావన. మా గురువు గారికి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు. ఇంకా గురువుగారు ఏమిటి నా బుర్రా, మా గురువు గారికి ఏం తెలుసు అండి, అదో భావన. మా ఆవిడికి ఏం తెలుసు, అదో భావన. మా ఆయనకి ఏం తెలుసు, అదో భావన. మా పై అధికారం ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం తెలుసండి. ఇంకా నీ పైన ఉన్నవాడు ఎవరికి ఏమీ తెలియదు, ఎక్కడున్నా నీకే తెలుసా అన్నీ. ఇంకా ఎవరికి ఏమీ తెలియవు, నీకే తెలుసా. ఒదగడంలో గొప్పతనం ఉంది కదా. మంచినీళ్ళు ఎందుకు గొప్పవయ్యాయి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఇముడుతాయి. నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి, అప్పుడే అందం. ఆ ఇమడలేకపోతే ఇబ్బంది. అయిందానికి ఆయన అన్నీ అంతే, ఆయనకి ఏం తెలీదు,
ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు, అంటే భార్య వైపు నుంచి రాకూడదు. అయిందానికి కాందానికి ప్రతిదానికి భార్యని నింద చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు. కాబట్టి అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల యందు నేనుండను. నిష్ఠురాత్మలు. నిష్ఠురాలంటే అవతల వారి యందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా, అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పేముందని తెలిసిండి కూడా వాళ్ళని నింద చేస్తూ ఉండడం, అది అస్సలు అంగీకార యోగ్యము కాదు. నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి. నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలిసిండి వారిని నింద చేస్తూ ఉండడం. ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే అలా ఉండకూడదు సుమా. కోడలు ఉద్యోగము చెయ్యాలి, కోడలు శ్రావణ శుక్రవారాలు అన్నీ చెయ్యాలి, శ్రవణ మంగళారాలు చెయ్యాలి, 150 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి, పూజలు చెయ్యాలి, 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తిట్లు తిని చెమట్లే తుడుచుకుంటుందా, ఇక్కడ ఇంతమందికి పేరెంటాళ్ళకి ఇస్తుందా, అమ్మ నువ్వు 5గురికి ఇచ్చి వెళ్ళవే, నేను ఇస్తాను లేవే బంగారు తల్లి, తెల్లవారకట్ట నేను లేచి నీకు వంటలో సాయం చేస్తాను లేవే అమ్మా అన్న అత్తగారు అవుతుంది. అంతేగాని తన అభిప్రాయం ప్రకారమే మాట్లాడుతూ ఆమెకది సౌకర్యం కాదు, చెయ్యలేదని తెలిసి కూడా ఎందుకు నింద చేస్తావు? నిష్ఠురాత్మ అంటే నేను ఒక ఉదాహరణ చెప్పానంటే, నేను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి ఈ మాట మాట్లాడటల్లా. కాబట్టి నిష్ఠురాత్మలు ఇలాంటివి మనకి తెల్లవారులు ఇస్తే ఇవే సమస్యలు. చూడండి, పసిపిల్లల తల్లి ఉంటుంది, ఓ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది, నువ్వు తలస్నానం చేస్తేనే ఇది చెయ్యాలంటుంది అత్తగారు. ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది అలాగా. ఆమెకి ఒంట్లో బాగుండకపోతే పసుపు నీళ్లు తల మీద చల్లుకోవచ్చు. ఎందుకు విన్నావు ఈ పురాణాలన్నీ? ఎందుకు తిరిగావు గురువుగారి దగ్గర? నీ కోడలు తలస్నానం చెయ్యలేదు అని నీకు తెలిసినప్పుడు పసుపు నీళ్లు చల్లుకో అని ఎందుకు చెప్పాలి ఆ కోడలికి? అప్పుడు ఇంకెందుకు గురువుగారి చుట్టూ తిరగడం, ఎందుకు ఉపన్యాసాలు వినడం, ఎందుకు పుస్తకాలు చదవడం, ఎందుకు పారాయణలు? నడవడి చేత నిరూపణం కావాలి నువ్వు చేసే పనులు. నిష్ఠురాత్మ. అవకాశం శాస్త్రం ఇచ్చినప్పుడు, పిల్ల బాధపడుతున్నప్పుడు నువ్వెందుకు దాన్ని మినహాయింపును ఉపయోగించవు? అలా ఉపయోగించకుండా అవతల వారు కష్టపడినా నా మాటే చెల్లాలంటే నిష్ఠురమైన మనస్సు, అక్కడ నేను ఉండను అంది లక్ష్మీదేవి. అంటే నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది సుమాని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నా మనసులో ఎవరూ లేరు ఇవి చెప్తున్నప్పుడు. కాబట్టి అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం. ఇంకా అంతకన్నా నీ వ్యాఖ్యానం చేయండి. అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే. ఇంకా నాకు దానికి వ్యాఖ్యానాలు వద్దు, కాబట్టి దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. అర్జనీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి, అక్కడ నేను ఉంటాను. పువ్వులు పూసిన చెట్లుంటే అందులో నేనున్నాను. నేను నా ప్రవచన ప్రారంభంలోనే మీకు లక్ష్మి అంటే ఎలా ఉంటుందో చెప్పాగా, ఆకుపచ్చని ఆకులతో ఉన్న చెట్లలో నేనున్నాను, అవన్నీ లక్ష్మియే అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పి వేరొక వృత్తాంతాన్ని చెప్తున్నారు. సిరిధేనువలలోని కరిగిన ఎవ్వతవనియవి అడిగిన అమ్మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చి అనవుడు, చించలమైన నిన్ను ఒల్లముమాలోన ననుపగా అనియే అగ్గోవులు, దానిక దేవి వగచి ఏను బాసిన సర్వదానవ కులము కిట్పడియే పొందిన సురల్ ప్రభుతనుందిరి, ఏను వచ్చుట కోరి కాదే తపంబులాచరింతురు, నన్నిట్టుల అభిభవించుట ఉరవి మీకు అన్న అధ్రువమొల్లమనుట అభిభవమే నీకు బోలినయచటి కరుగు. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది. నీ యందు సమస్త దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ యందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది. అడిగితే అవి అన్నాయి, గోవులు నువ్వు ఎవరు అన్నాయి.
అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది. అవన్నయ్య నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి. ఇవి ఎందుకు వద్దు అంది. నువ్వు చించెల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండేదానివి కావు, చించెలత్వం మాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు, వెళ్ళిపో. ఆవిడంది మీరు అలా అనకూడదు, నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది. నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను, అందువల్ల లోకము రక్షింపబడుతుంటుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు, అందుకు కదా నా పేరు లక్ష్మి. అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా, ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అటువంటి నన్ను మీరు చించెల లక్ష్మి అంటారేమిటి? మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం. మీరు చూడండి, కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం. కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కరెంటు పోయిందంటాం. కరెంట్ అంటే కదులుతోంది, కరెన్సీ అంటే కదిలితేనే ప్రయోజనం. కరెన్సీ డబ్బు ఉంది, ఓ మంచి పని చేస్తేనే ప్రయోజనం, దాచేస్తే కంపు వస్తుంది, ఏమిటి ఉపయోగం? దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి నేను కదలాలి, డబ్బు కదులుతూ ఉంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది. నేను చించెల లక్ష్మిని అంటారేమిటి? మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతో అంది. అని గోవుల పలికిన సిరివిని మీచే ఇట్లు పరిభవింపగబడి ఏ జనిన నన్ను ఎవ్వరును గైకొనరు శరణమగుడు వెడుకునియదమిమ్మున్. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచెల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. ఆమె కఠిన హృదయ అంటారు. అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు, సమస్త దేవతలు మీ యందుంటారు, కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది. చెల్లెలికి కానీ గురువుగారికి కానీ చాలా గొప్ప విద్వాంసులకు కానీ ఇంట ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండిని ఇవ్వకూడదు. వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు, బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎప్పుడూ కూడా బంగారమే ఇవ్వాలి. ఓ తునక ఇవ్వండి, లేకపోతే హిరణ్యమునకు ప్రత్యామ్నాయముగా ఓ రూపాయి కాసు పెట్టి ఇవ్వండి, తప్పు లేదు. కానీ వెండి వస్తువు మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు. వెండి పితృదేవతలకు మాత్రమే అభ్యున్నతిని కల్పిస్తుంది, పితృదేవతా స్థానముల వైపు. అందుకే యజ్ఞం చేసిన వారికి, ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞయాగాది క్రతువులు చేసిన వారికి వెండి సంబంధమైన బహుమానము చెయ్యకూడదు అని వేదంలో దాని మీద ప్రత్యేకంగా ఒక మంత్రం, వెండితో కూడినవి బహూకరించవద్దు. బహూకరిస్తే ఒకటి శ్రేష్టమైనది బంగారము, 2 ఒక్క ద్రవ్యం, 3 వస్త్రం. వస్త్రం ఎప్పుడైనా ఇస్తే అది ఉత్సవంలో పెద్దలకు ఇస్తున్నారనుకోండి, అంచున్న బట్ట ఇవ్వాలి. అంచున్న బట్ట మీరు ఇచ్చిన తరువాత వారు దాన్ని పుచ్చుకుని మీకు అక్షతలు వేస్తే ఆయుర్దాయకారకమని గుర్తు. పుచ్చుకున్న వాడికి ఆయుర్దాయం, ఇచ్చిన వాడికి ఆయుర్దాయం. అందుకే బట్టలు ఇచ్చేటప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా బట్టలు పెడితే దాని గుర్తు ఏమిటంటే, నువ్వు ఎక్కువ కాలం శరీరంతో ఉండడాన్ని నేను ఇష్టపడను, నిన్ను శత్రువుగా చూస్తున్నానని గుర్తు. అటువంటి చేత బట్టలు పుచ్చుకుంటే 6 నెలలలో మారకం వస్తుంది, ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేకపోతే. అందుకని ఎడంభుజం మీద ఉత్తరీయం ఉన్న వాళ్ళ దగ్గరే బట్ట పుచ్చుకోవాలి. ఒకవేళ అవతలవాడు బుద్ధిహీనుడై ఎడంభుజం మీద బట్ట లేకుండా ఇచ్చాడు అనుకోండి, మీరు వెంటనే ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో మీ దగ్గర ఉత్తరీయం లేదనుకోండి, కనీసం జేబులో రుమాలైనా తీసి వేసుకోవాలి, భుజం మీద వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. అక్క చెల్లెలకి ఇచ్చినప్పుడు అంత ప్రేమతో ఇచ్చింది కాబట్టి బంగారు ఆభరణమే బహూకరిస్తారు వేదం ప్రమాణంగా తీసుకుని. లేదా పోతన గారు అంటారు భాగవతంలో, మధుర మంజుల భాషలను ఆదరించుటో, మంచి మాట మాట్లాడు చాలు,
చిన్నబుచ్చకుండా. నీకు కలిగిందా చీరలు సరలిచ్చుటో, ఓ చీర, ఓ సారీ, ఓ బహుమానవి ఇచ్చి సంతృప్తి పరుస్తారు. దాన్ని రక్షాబంధనము అంటారు. ఇప్పుడు విచిత్రం ఏమైపోయిందంటే రక్షాబంధనం కట్టడం, రాఖీ కట్టడం అంటే ఎంత డబ్బు ఉన్న రాఖీ కట్టడం అంతే. ఎంత డబ్బు పెట్టి రాఖీ కొనుక్కొచ్చారు? అసలు నిజంగా రాఖీ అంటే ఏమిటి, రక్షాబంధనం అంటే ఏమిటి, అది ఎందుకు కడుతున్నావు, దానివల్ల ప్రయోజనం ఏమిటి, దాన్ని ఎలా కట్టాలి, నువ్వేం కోరుకోవాలి, అవతలవాడు నీ పట్ల వైదికంగా ఎలా ప్రతిస్పందించాలి, ఏమీ లేవు. అన్నీ అదో అర్థం పర్థం లేనటువంటి పనులు. ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు, అదొక పెద్ద ప్రవాహం అంతే. కాబట్టి ఒక రక్షాబంధనం కట్టాడు, అక్క చెల్లెలు కట్టింది అన్నగారి కంటే అంత మర్యాదతో కడుతుంది. శ్రావణ మాసం అంతా కూడా అభ్యున్నతికి రక్షణకి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకే శ్రావణ మాసం నేను మీతో మనవి చేశాను, లక్ష్మీ పూజ, విష్ణు పూజ, శివ పూజ కూడా జరుగుతాయి విశేషంగా. శ్రావణ మాసం ఒక్క తిథిలోనే గృహస్థుకి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక అభ్యుదయము కటాక్షింపబడుతుంది విష్ణు భగవానుని చేత. లోకంలో అన్నిటికన్నా ఆనందకరమైనదేదో తెలుసా? కష్టంలో ఉండండి, సుఖంలో ఉండనివ్వండి, ఇబ్బందిలో ఉండనివ్వండి, బాధలో ఉండనివ్వండి, మనసెరిగిన భార్య, ఆమె మనసెరిగిన భర్త, దంపతుల మధ్య అన్యోన్యత ఉంటే ఎన్ని కష్టాలలో ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వైదిక హృదయాన్ని స్వీకరించి 1000 పడగలని నవల రాశారు. సహస్ర ఫండ్ అంటే ఈ సంస్కృతి. ఈ సంస్కృతిని 1000 పడగలు అని రాస్తూ అందులో ఒక మరచెంబు గురించి, ఒక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, రాత్రి మాట్లాడుకుని పడుకుంటారు ఆ మరచెంబు గురించి దెబ్బలాడుకుని. మరచెంబుని అడ్డుపెట్టి దాంపత్యంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కనుక మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష ద్వితీయ అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శరీరాలు పడిపోయే వరకు ఉండాలి తప్ప శరీరాలు పడిపోయిన తరువాత కూడా ఉండిపోవాలి ఆ ప్రేమ. శ్యామశాస్త్రి గారు మహానుభావుడు, అంత సంగీత విద్వాంసుడు, ఆ సంగీత త్రయంలో ఒకడు. ఆయన చెప్పుకున్నారు, నా జాతకం చూసిన ఆయుర్దాయం చెప్పక్కర్లా, నా భార్య వెళ్ళిపోయిన 11 రోజుల లోపల నేను వెళ్ళిపోతానని చెప్పారు ఆయన. వాళ్ళ భార్య గారి శరీరం విడిచిపెట్టేసినటువంటి 11వ రోజున శ్యామశాస్త్రి గారు కూడా శరీరం విడిచిపెట్టేశారు. అంటే ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని అనుబంధం, అంతటి ఆప్యాయత. పద్మావతి జయదేవుల యొక్క జీవితం అంతే. జయదేవుడు వేటకెళ్ళి మరణించాడు అని అబద్ధం చెప్పించింది మహారాణి. వెంటనే పద్మావతీదేవి శరీరం విడిచిపెట్టింది. మళ్ళీ ఆయన వచ్చి అష్టపది పాడితే కృష్ణ భగవానుడు ఆవిడికి ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. సుందరకాండలో సీతారామచంద్రమూ ప్రభు యొక్క అన్యోన్య దాంపత్యం గురించి చెప్తూ హనుమ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. సీతమ్మ మనసు రాముని వద్ద, రాముని మనసు సీతమ్మ వద్ద ఉంది. లేకపోతే వీళ్ళిద్దరూ బ్రతికి ఉండరు, ఒకరినొకరు విడిచిపెట్టి. వాళ్ళిద్దరి ఆదర్శ దాంపత్యం అటువంటిది అంటారు. అందుకే లోకమునందు గృహస్థాశ్రమమునందు ఉండి కూడా బుద్ధిహీనుడెవరు అని అడిగితే తన కూతురు పెళ్లి చేసేటప్పుడు, తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు శుభలేఖ మీద సీతారాముల బొమ్మ వెయ్యనివాడు. ఈ మాట నేను చెప్పట్లేదు, నడిచే దైవమని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపతులు, అపర శంకర భగవత్పాదులు, అపర శివావతారులు వారన్నమాట. సీతారామచంద్ర ప్రభువు యొక్క స్పర్శ లేని శుభలేఖ వెయ్యనేకూడదు. ఆదర్శ దాంపత్యం అంటే సీతారాములే. అంతటి గొప్ప అవతారం ఆ సీతారాముల అవతారం. అది అన్యోన్యత అంటే, అది ఆదర్శ దాంపత్యం అంటే. అందుకే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్పది. అటువంటి పరిపూర్ణమైన ప్రేమ ఇద్దరి మధ్య అంకురించి మూడవ వ్యక్తి వాళ్ళ మధ్యలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి దంపతులు శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ నాడు ఒక వ్రతం చేస్తారు.
దాన్ని అశూన్య శయన వ్రతము అని పిలుస్తారు. అశూన్య శయనము అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ఇంట్లో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిపి తులసి దళాలతో అర్చన చేసి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తారు. పగటి పూట ఉపవాసం చేసి సాయంకాలం దేవాలయానికి వస్తారు. చీకటి పడిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత కృష్ణ భగవానుడి దేవాలయంలో కూర్చుని ప్రత్యేకంగా ఒక స్తోత్రం చేస్తారు. విష్ణు దేవాలయమునందు చేస్తారు ఆ స్తోత్రం. ఆ స్తోత్రం చేసి పళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చి నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం తీసుకుంటారు. ఆ రాత్రి ఆ పళ్ళు తిని పడుకుంటారు. పడుకుని మరునాడు పొద్దున్న ఇద్దరూ మళ్ళీ భగవంతుడికి నివేదన చేసుకొని భోజనం చేస్తారు. అలా ఎవరు ఉంటారో వారికి జన్మజన్మాంతరముల యందు కూడా అనుకూలమైన దాంపత్యము సిద్ధిస్తుందని, ఎక్కడైనా దంపతుల మధ్య కొంచెం కలహాలు వస్తున్నాయి అనుకుంటే ఆ పాపము ఎప్పుడో కిందటి జన్మలలో చేసింది ఇప్పుడు కట్టి కుడిపి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయేమోనని అనుమానం ఉంటే పుట్టింటివారో అత్తింటివారో తప్పకుండా శ్రావణమాస కృష్ణపక్ష విధియ నాడు ఆ వ్రతం చేయించాలి. ఆ వ్రతం ఏం పెద్ద విశేషం కాదు. పగలు ఉపవాసం ఉండడం, పొద్దున్న మీ ఇంట్లో ఆరాధన చేయడం, సాయంకాలం కృష్ణాలయానికి రావడం, కృష్ణాలయంలో స్వామికి పళ్ళు సమర్పించడం, చంద్రోదయం అయిన తర్వాత లేచి చక్కగా స్తోత్రం చదువుకోవడం. ఆ స్తోత్రం కూడా పెద్ద స్తోత్రం ఉండదు. అది భవిష్య పురాణమునందు ఇచ్చాడు వ్యాస భగవానుడు. బహుశా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడేమో అనుకుంటున్నాను ఆయన. కాబట్టి నివేదన చేసిన పళ్ళు ఇస్తారు. మౌనంగా కొంతసేపు దంపతులు ఆలయంలో కూర్చుని ఇంటికి వెళ్ళి తర్వాత ఆ పళ్ళు కోసుకుని ఆ పళ్ళు ముక్కలు కడుపు నిండా తిని పడుకుంటారు. ఒకవేళ ఆలయంలో ఇచ్చిన ప్రసాదం చాలకపోతే ఇంట్లో పళ్ళు తినచ్చు. శ్రీకృష్ణార్పణ వస్తూ అనుకుని ఆ చెయ్యవలసినటువంటి స్తోత్రం భవిష్య పురాణంలో ఉంది. దాన్ని మీ కొరకు నేను ఒక్కసారి తీసుకొచ్చాను. ఆ రోజున కృష్ణాలయంలో నిలబడి ఈ ప్రార్థన చెప్పాలి అని. శ్రీవత్సధారిన్ శ్రీకాంత శ్రీవత్స శ్రీపతే వ్యయగార్హస్యం మా ప్రణాశం మేయాతు ధర్మార్థ కామదం. ధర్మ అర్థ కామముల కొరకు నేను ఏ గృహస్థాశ్రమంలో ప్రవేశించానో ఆ గృహస్థాశ్రమము నా శరీరం పడిపోయే పర్యంతము నేను దీర్ఘాయుష్మంతుడనై నా భార్య దీర్ఘాయుష్మంతురాలై ఏ అనారోగ్యాలు లేకుండా సంతోషంగా మేము నీ పాద సేవ చేస్తూ ఉండడానికి అవకాశమి. ఓ శ్రీవత్సదారి శ్రీకాంత శ్రీవత్స శ్రీపతి గావశ్చమా ప్రణశ్యంతు మా ప్రణశ్యంతు మే జనాః. మా ఇంట్లో ఉన్నటువంటి ఆవులు, మా దేవాలయం ఆవులు, మా ఊళ్ళో ఉన్న ఆవులు ఏ ఇబ్బందిని పొందకూడదు. ఆవులన్నీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. అలాగే మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మా ఊరివారు, నా స్నేహితులు అందరూ ఆయుర్దాయంతో సంతోషంగా ఉండాలి. వాళ్ళెవరైనా వెళ్ళిపోయినా కూడా శరీరం విడిచిపెట్టినా నీ శోకిస్తాను. అందుకే వాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండాలి. జామయో మా ప్రణశ్యంతో మత్తో దాంపత్యభేదత లక్ష్మ్యా వియుజ్యేహం దేవ నకదాచిద్యదా భవాన్. ఆ రోజు ఒక్కొక్క చోట దేవాలయంలో లక్ష్మీనారాయణుల్ని కలిపి శయనోత్సవం చేస్తారు, పడుకోబెడతారు. ఇప్పుడు మనం రాత్రి ఎలా చేస్తున్నామో అలా స్వామిని చూసి చెప్తారు, నువ్వు ఎలా లక్ష్మీదేవితో కలిసి శయనించావో అలాగే నేను కూడా జన్మ జన్మాంతరముల యందు దెబ్బలాడుకోకుండా సంతోషంగా నేను నా భార్య రాత్రి పడుకోవాలి, సంతోషంగా పొద్దున్న లేవాలి. ఇద్దరం పరమ అనుకూలంగా ఎవరి మాట మంచిదనిపిస్తే వాళ్ళు రెండో వాళ్ళ మాట వింటూ ఇద్దరం కలిసి సఖ్యతతో జీవనం చేసుకోవాలి, దెబ్బలాడుకోకుండా.